ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్నీ ఆఫ్ పామ్ అండ్ పర్ణిక. చాలా డేస్ అయిపోయింది కదండి నేను మీతో మాట్లాడేసి. ఇవాల్టి మినీ వ్లాగ్ ఏంటంటే, మన ఛానల్లో నేను పరి బట్టలు సదురుతున్నాను అనమాట. యాక్చువల్లీ సదరడానికి కూడా ఒక రీజన్ ఉందన్నమాట. నేను పరమ బట్టలు డొనేషన్ ఇవ్వాలనుకుంటున్నాను వేరే వాళ్ళ పిల్లలకి. అందుకోసమని ఇవాళ ఈ పని పెట్టుకున్నాం. సో ఐ థాట్ ఎందుకు నేను ఈ షూట్ చేయొద్దు అని అనిపించింది. ఇది షూట్ చేయడానికి కారణం కూడా ఏంటంటే, నాకు ఒక హ్యాబిట్ ఉందన్నమాట. యాక్చువల్లీ నేను ఎప్పుడైనా సరే నాకు సరిపోని బట్టలు, చిన్నగా అయిన బట్టలు అవి లైక్ నా ఫ్రెండ్స్కి కానీ, అంటే చిన్నగా ఉన్న వాళ్ళకి కానీ ఎవరైనా వేసుకుంటా అంటే వాళ్ళకి ఇచ్చేదాన్ని అనమాట. నాకు అదొక హ్యాబిట్ ఉంది. సో అలాగే నా పాప బట్టలు కూడా నేను అలాగే ఇస్తాను అనమాట. సో తొందరగా అయిపోతాయి, చిన్నగా వాళ్ళు పెరిగిపోతూ ఉంటారు. సో అవి మనం షెల్ఫ్స్లో పెట్టుకొని లైక్ లాట్లు పెట్టుకునే దానికంటే, సో మనము బట్టలు వేరే వాళ్ళకి ఇస్తే అట్లీస్ట్ వాళ్ళు వేసుకుంటే మనకు అదొక సాటిస్ఫాక్షన్ అండ్ హ్యాపీ ఉంటుంది కదండి. అందుకే నాకు అది ఇష్టం అనమాట. కొంతమంది అంటారు అలా వేయకూడదు పిల్లలకి బట్టలు, ఒకరి బట్టలు వేరే వాళ్ళకి ఇవ్వదు, మన నెగిటివిటీ మన పాజిటివిటీ వాళ్ళకి వెళ్తుంది, అట్లా ఒకరి బట్టలు వేసుకోవద్దు, ఒకరి బట్టలు తీసుకోవద్దు, ఒకరికి బట్టలు ఇవ్వకూడదు అని ఒక బుల్షిట్ మైండ్తో ఉంటారు కదా. సో నేను అవన్నీ నమ్మనండి. అలా ఏం అనుకోవద్దు. అట్లీస్ట్ మనం వేసుకునే బట్టలు వేరే వాళ్ళు వేసుకుంటే అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. ఎంతో రేట్లు పెట్టి ఎంతో కాస్ట్ పెట్టి కొంటాము. సో అవి కొన్ని రోజులు వేసుకుంటాము, కొన్ని రోజులు టైట్ అయితే మన బీరువాలోనే మురుగుతాయి, లేదంటే మన షెల్ఫ్స్లోనే ఉండిపోతాయి, అవి చూసుకుంటూ ఉంటాము. సో ఇన్ కేస్ నా దాంట్లోనే అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే లైక్ నేను లావ్ అయిపోతూ ఉంటే నాకు అవి టైట్ అయిపోయేవి. సో నేను పెళ్లి కాకముందు చాలా తిన్గా ఉండేదాన్ని, బట్ పెళ్ళైనాక లావ్ అయిపోయాను. అలా అయిపోయినప్పుడు బట్టలన్నీ చూస్తుంటే మనకు బాగా అనిపిస్తుంది. సో మనం బక్కగైనాక వేసుకుందాము అలా అనిపిస్తూ అవి అలాగే పెట్టుకుంటాము. సో దానివల్ల కొత్త బట్టలు కొనుక్కోలేము, అబ్బాయి ఎప్పుడు వేసుకోవాలని దాంట్లోనే ఉంటాం. సో అందుకని నేను అలా డొనేషన్ చేసేదాన్ని. సో ఇప్పుడు కూడా మా వాచ్మెన్ వాళ్ళకి 3 పిల్లలు ఉన్నారన్నమాట, ఆడపిల్లలు. సో వాళ్ళు అడిగారనమాట నోరు తెచ్చి. సో అందుకని ఇవి వాళ్ళకి ఇద్దామని అనుకుంటున్నాను. మా పాపకి ఏవైతే వస్తున్నాయో అవి పెట్టేసి, రాని బట్టలు, టైట్ అయిన బట్టలు, చిన్నగైన బట్టలు నేను వాళ్ళకి ఇస్తున్నాను అనమాట. సో అదనమాట రీజన్. అండ్ ఇంకొకటి అండి, కొంతమంది ఇచ్చినా వెయ్యరు. సో అలాంటి వాళ్ళకి నేను ఇవ్వను. ఎవరైతే అడుగుతారో వాళ్ళు మాకు ఇలా కావాలి, చిన్నపిల్లలు ఉన్నారో, మీ పాప బట్టలు ఏమైనా ఉన్నాయా, అలా అడిగిన వాళ్ళకి మాత్రమే నేను ఇస్తాను. ఒకవేళ మన బట్టలు తీసుకుంటారు, కొంతమంది తీసుకొని పక్కన పడేస్తారు. అలాంటప్పుడు మనకు చాలా బాధ అనిపిస్తుంది. వేసుకోవాలనుకునే వాళ్ళు మాత్రమే తీసుకుంటారు అడిగి. సో ఇచ్చినప్పుడు వేసుకుంటేనే మనకు కూడా అదొక హ్యాపీనెస్. ఇదిగోండి చూస్తున్నారా ఎన్ని బట్టలు ఉన్నాయో. ఇంకా నేను ఇంకా ఇప్పుడు దీంట్లోని సగం బట్టలు తీయాలండి. సో తీస్తున్నాను. తీసి మళ్ళీ నేను రీఅరేంజ్ చేసి దాంట్లో నుంచి ఏమేమి ఫ్రాక్స్ అనేవి చిన్నగా అవుతున్నాయి, టైట్ అవుతున్నాయి అలా తీసేసి నేను సెగ్రిగేట్ చేయాలన్నమాట. ఇవి 2 షెల్స్ మా పరమ్మవే అనమాట. ఇవే కాదండి, అండ్ ఇవన్నీ పార్టీ వేర్ ఫ్రాక్స్ అనమాట. ఇది బీరువాలో చూసారా. అండ్ అదే కాదండి, ఇవన్నీ మా పరమ్మ హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్. ఇవి కూడా ఒకరోజు చేస్తాను బ్లాగ్, చూసేద్దరు. కానీ మా పరమ్మకి ఇప్పటి నుంచి హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ కూడా ఉంది. పిల్లలు కూడా ఇంతే అండి. మీ పిల్లల బట్టలు కూడా ఇంతే ఉన్నాయా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా పిల్లకి ఎన్ని ఉన్నా సరిపోవు. సో ఇంకా షాపింగ్ చేస్తూనే ఉంటాము. కాబట్టి ఇలాంటి సరిపోని బట్టలు ఉంటే మాత్రం చిన్నపిల్లలకి ఇవ్వండి. సో దట్ వాళ్ళు మన పేరు చెప్పుకొని అట్లీస్ట్ వేసుకుంటారు. అట్లీస్ట్ మనకు సాటిస్ఫాక్షన్ అన్న ఉంటుంది. కొన్ని రోజులు మనీ పెట్టినందుకైనా ఓకే, వేరే పిల్లలు వేసుకున్నా కూడా హ్యాపీ నాకైతే.